హలో పీపుల్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి గూగుల్ వాళ్ళది. సో ఈ గూగుల్ నుంచి భారీ రిక్రూట్మెంట్ అనేది నోటిఫికేషన్ అనేది వాళ్ళ ఒఫీషియల్ సైట్లో అది ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో శాలరీ వచ్చేసి 1 lakh per month అయితే ఉంటుంది. సో ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో ఈ వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడచ్చు అండ్ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఒఫీషియల్ జాబ్ నోటిఫికేషన్ అనేది వాళ్ళ ఒఫీషియల్ సైట్ గూగుల్ కెరియర్స్ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఈ జాబ్ రోల్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట, మొబైల్ ఆండ్రాయిడ్. సో ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది వాళ్ళ ఒఫీషియల్ సైట్లో రిలీజ్ చేశారు. సో పోస్ట్ చేసిన వెంటనే నేను అనేది మీకు అప్డేట్ అనేది ఇస్తున్నాను. సో ఇక్కడ మనం చూడొచ్చు ఎర్లీ అని ఉంది కదా. సో ఇక్కడ వాళ్ళు ఇప్పుడే మనకి జాబ్ అనేది పోస్ట్ చేశారు. సో వెంటనే మీకు వీడియో విధానంగా మీకు అప్డేట్ అనేది ఇస్తున్నాను. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఈ జాబ్కి అనేది ఎవరైతే అప్లై చేయొచ్చు అంటే ఇండియన్ సిటిజన్ అయితే చాలు, ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే మినిమం క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చేశారు, బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ మనకి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంపల్సరీ కంప్లీట్ అయి ఉండాలి. సో ఇక్కడ మనకి 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇన్ 1 or more ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఎగ్జాంపుల్ వచ్చేసి పైథాన్, C++, జావా ఇన్ జావా స్క్రిప్ట్. సో ఇక్కడ మనకి 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంకా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి పైథాన్, C++, జావా స్క్రిప్ట్ పైన 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ ఇక్కడ మనకి 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ డేటా స్ట్రక్చర్స్ ఆర్ ఆల్గరిథమ్స్. సో ఆల్గరిథమ్స్ ఇంకా డేటా స్ట్రక్చర్ పైన 1 year ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ ఆన్ PhD ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ టెక్నికల్ ఫీల్డ్ అని ఉంది. సో ఇక్కడ మనం మాస్టర్స్ డిగ్రీ లేదా PhD అనేది కంప్లీట్ అయి ఉండాలి కంప్యూటర్ సైన్స్లో, ఇంకా లేదా రిలేటెడ్ టెక్నికల్ ఫీల్డ్లో అయితే కంప్లీట్ అయి ఉండాలి మాస్టర్స్ డిగ్రీ. సో నెక్స్ట్ వచ్చేసి 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్. సో ఇక్కడ మనకి 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ పైన. సో నార్మల్గా మనకి చాలామందికి ప్రాజెక్ట్స్ అనేది కూడా ఉంటుంది కదా ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ పైన. సో నెక్స్ట్ వచ్చేసి 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ పర్ఫార్మెన్స్ సిస్టమ్ డేటా అనాలిసిస్, విజువలైజేషన్ టూల్స్ ఆర్ డీబగ్గింగ్. సో ఇక్కడ మనకి 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి పర్ఫార్మెన్స్ పైన, సిస్టమ్ డేటా అనాలిసిస్ పైన, విజువలైజేషన్ టూల్స్, డీబగ్గింగ్. సో దీనిపైన అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ డెవలపింగ్ యాక్సెసిబుల్ టెక్నాలజీ. సో దీనిపైన కూడా యాక్సెసిబుల్ టెక్నాలజీస్ డెవలప్ చేయడం పైన కూడా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో ఇక్కడ మనకి మెన్షన్ చేసిన విధంగా స్కిల్స్ అయితే మీకు ఉంటే మాత్రం, మాస్టర్స్ డిగ్రీ ఉంటే మాత్రం ఈ జాబ్కి అనేది హ్యాపీగా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో మనం నార్మల్గా గూగుల్ అనేది రోజు మన డైలీ లైఫ్లో యూస్ చేస్తూ ఉంటాము. సో ఏదైనా మనకి తెలియని వర్డ్ లేకపోతే ఇంకా తెలియని వాటి గురించి సెర్చ్ చేస్తూ ఉంటాము నార్మల్గా. సో దీంట్లో జాబ్ అంటే మనకి ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగానే ఉంటుంది. సో మనకి మంత్లీ అయితే 1 lakh per అయితే ఉంటుంది పర్ మంత్ అయితే. సో అండ్ మనకి గూగుల్లో వర్క్ చేయాలని చాలామందికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సో మీకు ఈ స్కిల్స్ అయితే మ్యాచ్ అయితే మీరు ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి మెన్షన్ చేశారు, వీఆర్ లుకింగ్ ఫర్ ఇంజనీర్స్ హూ బ్రింగ్ ఫ్రెష్ ఐడియాస్ ఫ్రమ్ ఆల్ ఏరియాస్ ఇంక్లూడింగ్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్, డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్, సో లార్జ్ స్కేల్ సిస్టమ్ డిజైన్, నెట్వర్కింగ్ అండ్ డేటా స్టోరేజ్. సో ఇలా వాళ్ళు వీఆర్ లుకింగ్ అంటే వాళ్ళు ఇంజనీర్స్ కోసం చూస్తున్నారు, ఎవరైతే ఫ్రెష్ ఐడియాస్ అనేది అన్ని ఏరియాస్లో ఫ్రెష్ ఐడియాస్ అనేది తీసుకొస్తారో సో వాళ్ళ గురించి అయితే ఎదురు చూస్తున్నారు. సో ఇక్కడ గూగుల్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ రోల్ ఏంటంటే, సో మీరు ఇక్కడ ఒక ప్రాజెక్ట్ పైన అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ సో ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే రైట్ ప్రోడక్ట్ ఆర్ సిస్టమ్ డెవలప్మెంట్ కోడ్. సో ప్రోడక్ట్ ఇంకా సిస్టమ్ డెవలప్మెంట్ కోడ్ అనేది రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్టిసిపేట్ ఇన్ లెడ్ డిజైన్ రివ్యూస్ అండ్ పీర్ స్టేక్ హోల్డర్స్ టు డిసైడ్ అమాంగ్ అవైలబుల్ టెక్నాలజీస్. సో ఇక్కడ మనం పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ డిజైనింగ్లో ఇంకా స్టేక్ హోల్డర్స్లో. సో నెక్స్ట్ కోడ్ అనేది రివ్యూ కోడ్ డెవలప్ బై అదర్ డెవలపర్స్ అండ్ ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ టు ఎన్ష్యూర్ బెస్ట్ ప్రాక్టీసెస్. సో ఇక్కడ కోడ్ అనేది వేరే డెవలపర్స్ అనేది
ఆ కోడ్ అనేది డెవలప్ చేసి ఇస్తారు. సో, దాన్నైతే ఆ కోడ్‌నైతే రివ్యూ అనేది చేయాలి కరెక్ట్ ఉందా లేదా అని. అండ్ ఫీడ్‌బ్యాక్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. స్టైల్ గైడ్‌లైన్స్, చెకింగ్ కోడ్ ఇన్ అక్యురసీ, టెక్స్టబిలిటీ అండ్ ఎఫిషియన్సీ. సో, దీనిపైన మనకి ఎగ్జాంపుల్ అనేది ఇచ్చారు. సో, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కాంట్రిబ్యూట్ టు. సో, ఇక్కడ మనకి సిస్టమ్ ఇష్యూస్ ఇంకా డీబగ్ ట్రాక్ రిజాల్వ్ చేయాలి. అనలైజింగ్ ద సోర్స్ ఆఫ్ ఇష్యూస్. సో, ఆ ఇష్యూస్‌ని అనలైజ్ చేయాలి. అండ్ హార్డ్‌వేర్, నెట్వర్క్, సో క్వాలిటీ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. సో, మీరు క్లియర్‌గా దీనికి స్కిల్స్, రెస్పాన్సిబిలిటీస్‌కి మ్యాచ్ అయితే మీరు జాబ్‌కి అనేది హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. సో, ఈ జాబ్‌కి ఎలా అప్లై చేయాలి అంటే, సో, నేను లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఆ లింక్ ఓపెన్ చేయగానే మనకి ఇలా కనిపిస్తుంది. సో, ఇక్కడ అప్లై బటన్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేయగానే ఇలా రీడైరెక్ట్ అవుతుంది వేరే సైట్‌కి. సో, ఇక్కడ మనకి ఫస్ట్ గెట్ స్టార్టెడ్ సో, ఇలా మనకి 5 స్టెప్స్ అయితే ఉంటాయండి. సో, 5 స్టెప్స్ కంప్లీట్ అయ్యాక మనకి జాబ్ అనేది అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, ఫస్ట్ గెట్ స్టార్టెడ్‌లో ఏముంటుందంటే ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, సఫిక్స్. సో, ఇక్కడ సఫిక్స్ పైన ఆప్షన్స్ అనేది ఉంటుంది. సో, మీరు ఏదైతే చూస్ చేసుకోవాలనుకున్నారో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ వచ్చేసి మెయిల్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో, మనం ప్రెజెంట్ యూజ్ చేసే మెయిల్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో, మనం ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే దానికైతే మెయిల్ అయితే వస్తుంది. సో, నెక్స్ట్ వచ్చేసి కంట్రీ కోడ్ ఇంకా ఫోన్ నెంబర్ అనేది ఇవ్వాలి. మన కంట్రీ కోడ్ అండ్ ఫోన్ నెంబర్. సో, నెక్స్ట్ మన రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మనకి బ్రౌజ్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేయగానే మన కా రీడైరెక్ట్ అవుతుంది. మన ఏంటి అంటే మన రెజ్యూమేకి. సో, రెజ్యూమ్ అనేది అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మనకి డూ యూ కరెంట్లీ ఆర్ హ్యావ్ ప్రీవియస్లీ వర్క్డ్ ఫర్ గూగుల్, వైఎమ్, జీ ఫైబర్ ఎక్సెట్రా. సో, ఈ కంపెనీస్‌లో మీరు ముందుగా వర్క్ చేశారా? ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అంటే యెస్ అయితే యెస్, నో అయితే నో పెట్టండి. సో, ఇక్కడ మనకి నెక్స్ట్ ఇంటర్న్‌గా అయినా, స్టూడెంట్‌గా అయినా, అంబాసిడర్‌గా అయినా, స్టూడెంట్ రీసెర్చర్. సో, ఇలా మనకి దీంట్లో ఏదైనా మీరు జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, వర్క్ చేసి ఉన్నా కూడా యెస్ పెట్టండి. లేకపోతే నో పెట్టండి. సో, ఇక్కడ అండర్‌స్టాండ్ ఉంది కదా! సో, మీరన్నీ అర్థం చేసుకొని ఇక్కడ మొత్తం స్కిల్స్‌కి మ్యాచ్ అయ్యి మీ ప్రొఫైల్ అనేది అండ్ మీరు క్వాలిఫికేషన్ కూడా దీనికి వాళ్ళు మెన్షన్ చేసిన విధంగా మ్యాచ్ అయ్యి, సో, ఇక్కడ అలా మ్యాచ్ అయితే చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ అయితే చేయండి.